మీకు తెలుసా, మన్మోహన్ సింగ్ గారిని యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని అంటారు. వై మన్మోహన్ సింగ్ కాల్డ్ యాజ్ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని చాట్‌జీపీటీని అడిగితే పొలిటికల్ కాంట్రవర్సీస్ అండ్ ఫారెన్ ఆరిజిన్ అవ్వడం వల్ల సోనియా గాంధీ ఈ పొజిషన్ని డిక్లైన్ చేసిందని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. కానీ ఒక ఇంటర్వ్యూలో డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి గారు President of India, he agreed with me, and he told her, I can't give you any, I can't invite you to be the Prime Minister till the issues raised by Dr. Subramaniam Swamy are not resolved. మన కంట్రీ రూల్స్ ప్రకారం ఒక ఫారెన్ ఆరిజిన్ మన కంట్రీని లీడ్ చేయరాదని అప్పుడున్న ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారి దగ్గర పాయింట్ రేజ్ చేయడం వల్ల అబ్దుల్ కలాం గారు సోనియా గాంధీని ప్రైమ్ మినిస్టర్గా అంగీకరించలేదు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్న సోనియా గాంధీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని ప్రైమ్ మినిస్టర్గా అనౌన్స్ చేసింది. అందుకే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని అంటారు. ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో ఐ మైట్ సెల్ఫ్ ఏ యాక్సిడెంటల్లీ ప్రైమ్ మినిస్టర్ అని చెప్తారు.